సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జహీరాబాద్కు ఏం చేశారని ప్రారంభోత్సవాలకు వస్తున్నారని ప్రశ్నించారు. సొమ్ము ఒకటిది సోకు మరొకరిది అన్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రారంభోత్సవాలు చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ పరువు తీస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి గారు వస్తుంది దేనికోసం వస్తుంది భాయ్ సాబ్? సొమ్ము ఒకంది సోకొక్కంది. ఇప్పుడు ఆర్ఓబి నేను శాంక్షన్ చేయించినప్పుడు 80 పైసల పని మా ప్రభుత్వంలోనే అయింది. కట్టుడు మావంతు రిబ్బన్ కత్తిరించుడు రేవంత్ రెడ్డి. ఆర్ఓబి ఎవరు కట్టిరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిరు. అదే విధంగా నిమ్స్ 100 ఫీట్ రోడ్ శంకుస్థాపన నేను చేసిన. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, టెండర్ చేసింది, మొత్తం పని కూడా 90 పైసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసింది. రేవంత్ రెడ్డి పోయి రిబ్బన్ కత్తిరిస్తారట. కేంద్రీయ విద్యాలయం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపాదనలు పంపితే అప్పుడు ఎంపీ బీబీ పాటిల్ గారు, బీఆర్ఎస్ ఎంపీగా బీబీ పాటిల్ గారు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసి అది నడవబట్టి కూడా 6 నెలలు పిల్లలు పోయిన వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు పోయిన చదువుతురు. దానికి పోయి కొబ్బరికాయ కొడతారట. ఏవి ముఖ్యమంత్రి కుర్చీ విలువ ఇజ్జత్ చేయబట్టి ఆల్రెడీ పిల్లలు పోయా ఏడాదికి స్కూల్ నడుతుంది, ఈయన పోయాడు దానికి రిబ్బన్ కత్తిరిస్తారట.